అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో పెద్ద హడావిడేం లేకుండా సింపుల్గా అయిపోయే మసాలా ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కోడిగుడ్లను ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 6 గుడ్లను తీసుకున్నాను. గుడ్లు ఉడికేలోపు కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు తీసుకోవాలి. మిక్సర్ జార్లోకి టమాటాలని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి మీ దగ్గర పౌడర్స్ ఉంటే అలా అయినా వేసుకోవచ్చు. చెక్క, లవంగాయ, యాలుక్కాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలని కూడా కచ్చా పచ్చగా మిక్సీ పట్టాను. మరీ మెత్తగా పేస్ట్లో చేయకండి. ఇలా మిక్సీ పట్టడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. కడాయిలో ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయలని వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి కలిపేసుకొని దగ్గరుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే వేయకూడదు. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగినన్ని వాటర్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉడికించి పెట్టుకున్న గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా గ్రేవీ అంతా కూడా గుడ్లకి బాగా పడుతుంది. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత గ్రేవీలోకి ఉడికించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టేటప్పుడు మొత్తం క్లోజ్ చేయకుండా ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. కర్రీని మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఇలా ఆయిల్ పైకి తేలితే కనుక కర్రీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ వేసుకొని కొత్తిమీర, పుదీనాకు వేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేస్తే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.